వాట్ 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 పార్ట్నర్? ఏం లేదు పార్ట్నర్, నువ్వు అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలి. ఓ ఐ సీ, భారతీయులకి హెల్ప్ చేయడం కోసమే కదా న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ సెటిల్ అయింది. కమ్ ఆన్ టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? థ్యాంక్స్. yes నువ్వు నాలా నటించాలి. అంటే నువ్వు రాజువి. మీ yes రాజులాగా నటించడమా? ఓ గాడ్, partner. యు ఆర్ సో గ్రేట్. సరే నేను చెప్పేది విను. టెల్ మీ యార్. ఓకే చెప్పు. అక్కడ ఆ అమ్మాయిని చూడు. ఓ బ్యూటిఫుల్, ఫంటాస్టిక్ ఇండియన్ గర్ల్. నేను వెళ్ళి ఏయ్! ఆ అమ్మాయి నా కోసం ఎందుకు వచ్చిందో తెలుసా? దేనికోసం వస్తుంది పార్ట్నర్? నిన్ను లవ్ చేయడానికి వస్తుంది. లవ్ కాదు, నా లెగ్ తీయడానికి వచ్చింది. ఏంటి లెగ్ తీయడానికి నన్ను హెల్ప్ చేయమన్నావా? నీ లెగ్ తీసి పెట్టు, నీకు దండం పెడతాను. ఇలాంటి వాటిని న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చింది నా లాంటి ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా, ఆ మాత్రం చేయలేవేంటి? వెళ్ళలే. ఎక్స్క్యూజ్ మీ, నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది? అది తెలుసుకుందామనేగా నేను నాలా యాక్ట్ చేయమన్నాను. ఓకే ఓకే గుడ్. ఆ ఆఫీస్ లో ఉన్నాడు. మీరు అతని కోసం గాలి ఇస్తున్నారని వాడికి తెలిసిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా నాగ్గా వాడిని పట్టుకోవాలి. ఓకే? వాడికి రోజులు ముడాయి. ఐ విల్ ఫినిష్ హిమ్. నువ్వేనా రాజు అంటే? మంత్రిని కూడా నేనే. ఏ రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో, బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. కొట్టేనంటేనా? నా సంగతి నీకు తెలీదు. కొట్టు కొట్టు. గన్ను ప్లీజ్. గన్ను అడుగుతున్నా. అమ్మాయిని పట్టుకో, పట్టుకో అమ్మాయిని. నేను పాస్తిని ముట్టుకోను, అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. కాదండి, నేను నా భార్య తప్ప ఇంకెవరు ముట్టుకోరండి ప్లీజ్. పట్టుకోవటం అంటే ఇదే. ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. పట్టుకో. ఇలా వెళ్ళిపోయాడేంటి? ఓవర్ యాక్షన్ లో అసలు విషయం అనుకోవడం మర్చిపోయాడు.